నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇరవై 24 గంటల మద్యం అమ్మకానికి నిలువెత్తి నిదర్శనం. కంభాల చెరువు దంటి మార్చి విగ్రహాల వద్ద మాజీ ఎంపీ భరత్ బైఠాయింపు. తల్లిదండ్రుల విశ్వాసమే భాష్యం ఎదుగుదలకు దోహదం చేసింది. భాష్యం చైర్మన్ భాష్యం రామకృష్ణ. కష్టకాలంలో సహకారం అందిస్తుంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. శోభాయమానంగా తిరువీధి ఉత్సవం. సింహాచల నగర్ నుండి పురవీధుల్లో ఊరేగింపు. స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుభయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో చందన యాత్ర మహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం తిరువీధి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం యజమాని బొమ్మని రామచంద్రరావు హిమశ్రీ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పించారు.
ప్రతిరోజు ఉదయించే సూర్యుడు వెలుతురు ప్రసారింపజేస్తాడని, అలాగే ఎలక్ట్రీషియన్ కూడా మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తూ మనకు వెలుతురు ప్రసరింపజేస్తున్నాడని సీనియర్ టీడీపీ నాయకులు నక్కా చిట్టిబాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక రజక కమ్యూనిటీ హాల్ నందు ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రీషియన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. థామస్ అల్వా ఎడిసన్ 1879లో విద్యుత్ బల్బును కనుగొన్నారని, ఆ రోజున పురస్కరించుకుని ఎలక్ట్రీషియన్లందరూ ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో సంక్షేమ బోర్డుకు 1400 కోట్ల రూపాయలు ఉండదని, తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో ఆ నిధుల్ని ఇతరత్ర వాటికి ఖర్చు చేశారని దుయ్యబట్టారు. ఇంట్లో పని చేయడానికి ఎలక్ట్రికల్ చేయడానికి వెళ్తే మా ఇంట్లో బంగారం పోయిందండి, నగర పోయింది అని ఇలాంటి పనులు చెప్పేవారు. చెప్తే అప్పుడు ఏంటయ్యా వాళ్ళు మీ ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వచ్చి డబ్బులు తగ్గడానికి వచ్చారా అని చెప్పి, అది ఎక్కడంటే మీ ముందు ఇంటికి వెనకాల 3వ వీధి. ఆ విషయానికి మనోడు తీసుకెళ్ళిపోయి లోపల పడేశారు. అప్పుడు అది తప్పది, అంతలాగా మీరు చేయకూడదని చెప్పి దాన్ని ఆఫ్ చేశారు. ఏదైనా పని చేసుకునేవాడు ఇందా మా బావగారు చెప్పారు, ఆ పని చేసుకుని వర్క్ చేసుకునే వాళ్ళు చేతి గురించి వీళ్ళకి మనం ఎంత చేయగలుగుతామో సహాయం అంత చెయ్యాలి. ఉదాహరణకు ఒకటే చెప్తాను, నాకు నేరంగా ఉంది. రాత్రి సడన్గా కరెంట్ ఆగిపోయినప్పుడు ఎవరిని పిలుస్తాం? మనం ఎలక్ట్రీషియన్ పిలుచుకుంటాం. ఆ ఎలక్ట్రీషియన్ వచ్చి మరి చేసిన దాకా కూడా దిక్కులేదు, మనకా రాదు. అలాంటి ఎమర్జెన్సీ పనులు కూడా చేసే వ్యక్తులు మీ ఎలక్ట్రీషియన్స్. మరి ఎక్కడైనా వర్డ్ మారిందా? నాకు నిన్న నుంచి కొంచెం బాగోలేదు, వాయిస్ సరిగ్గా రాలేదు. అయినా మనోడు పిలిచారు, సత్యబాబు అదే మన నక్కా చిట్టిబాబు చెప్పాడు, మనం ఖచ్చితంగా వెళ్ళాలి. బాబా చిట్టిబాబు చెప్పాడు మనం వెళ్ళాలి, అదే ఖచ్చితంగా వెళ్ళాలి మనం. దాని గురించి ఎగబెట్టుకు వచ్చేసాం. సత్యబాబు గారిని ఎగబెట్టుకు వచ్చి మనం మాట్లాడతాం. ఏంటంటే మీరంటే మాకు అభిమానం. ఈ మధ్యకాలంలో కరెంటు తీసేస్తుంటే అందరూ కూడా కరెంటు పోతుందని అంటే మన ఈ ఎస్సీ గారికి తెలంగాణ చెప్పి ఇలా తీసేస్తే ఎలాగంటే అందరూ చెయ్యకపోతే మా పరిస్థితి ఏంటి? కరెంటు పోతుంది అంటే బ్యాగ్ వస్తుంది బావగారు ఆయన బావ అంటారు. అందరికీ మరియు మన ఎలక్ట్రికల్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ ఎలక్ట్రిసిటీ డే శుభాకాంక్షలు. దాదాపు 1826 థామస్ అల్వా ఎడిసన్ జనవరి 27వ తారీఖున 146 సంవత్సరాల కిందట యావత్ ప్రపంచానికి వెలుగుని ప్రసాదించిన థామస్ అల్వా ఎడిసన్ గారు రోజుది. ఈ రోజుని మనం 7 సంవత్సరాలు బట్టి ఎలక్ట్రిసిటీ డే కింద జరుపుకుంటున్నాం. మన అసోసియేషన్ స్థాపించి ఈ రోజుకి 24 సంవత్సరాలు అవుతుంది. 2001లో స్థాపించాం మనం. అప్పటి నుంచి మన అసోసియేషన్ కి అండదండలుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక టైము తక్కువగా ఉంది కాబట్టి నేను 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. మన ఆహ్వానాన్ని ఇంకా మన్నించి అందరూ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఆ రోజున ఈ థామస్ ఎడిసన్ గారు మరి బల్బు 1880 జనవరి 27వ తారీఖున మరి కనిపెట్టడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మరి క్రమం తప్పకుండా మరి రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజున మరి మన పూర్వీకులు తెలుసు, కిరసనాల బుడ్డులతో వీధి లైట్లు వెలిగించే సందర్భాలు కానీ, అలాగే వీధి లైట్లు బల్బులు పెట్టి ఎలక్ట్రికల్ పోల్స్కి చేసే కార్యక్రమాలు కానీ ఇటువంటివి ఆయన కనిపెట్టిన తర్వాత జరిగేది.
కానీ ఈ రోజున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మరి అనేక రకాల పరికరాలు సృష్టిస్తూ మరి అనేక రకాలుగా ఈ రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఒక బిల్డింగ్ కట్టారంటే మరి ఆ ఇంట్లో బల్బు వెలుగుతున్నా, సూప్లెట్ వెలుగుతున్నా, లేకపోతే ఇతర ల్యాంప్స్ వెలుగుతున్నా మరి ఆ రోజున మహానుభావుడు కనిపెట్టాడు కాబట్టి ఈ రోజున భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా మరి అనేక మంది ఈ వృత్తిని నమ్ముకుని ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా మరి లక్షలాది మంది ఇవాళ మరి ఈ వృత్తిని నమ్ముకుని ఇదే జీవనోపాధిగా మరి కల్పించిన వ్యక్తి ఈ థామస్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే మరి రాజమండ్రి విషయానికి వచ్చేటప్పటికి ఎవరైతే భవన నిర్మాణ కార్మిక రంగాల్లో మరి వెనకబడిన వర్గాలకు కానీ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్రాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎంతో అభివృద్ధి పరంలో నడిచే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో మరి చంద్రన్న బీమా పథకం ద్వారా మరి ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి 5 లక్షల రూపాయల బీమా పథకం చేయడం కానీ అలాగే లారీ మోటార్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా రద్దు చేసి మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. భవన నిర్మాణ కార్మిక రంగానికి అయితే మొత్తం కుట్టుపడిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజున ఇసుక మరి దొరికేది కాదు. మరి ఒక లారీ ఇసుక కావాలంటే 40,000 50,000 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి అయితే ఆ రోజున ఉండేది. మరి కార్మికులకు పని లేకపోవడం, తర్వాత మరి కరోనా రావడం, కరోనా టైంలో మరి అనేక రకాలుగా ఇసుక రాకపోవడం, మరి ఇసుక లేకపోవడం, దొరక్కపోవడం, ఈ రేట్లు ఎక్కువ వల్ల బిల్డింగ్ నిర్మాణాలు ఎక్కడికక్కడ కుంటుపడిపోయే పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల కార్మికులకు అందరికీ కూడా మరి వర్క్ చేతిన పని ఉంది. మరి అందరూ కూడా కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. త్వరలో కూడా భవన నిర్మాణ కార్మికులది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇంకో సంక్షేమ బోర్డు ఉండేది. తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 1,400 కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉంటే ఆ డబ్బులను తీసుకెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే విధంగా ఖర్చు పెట్టడం, ఈవేళ సంక్షేమ బోర్డు తీసేయడం కూడా జరిగింది. మరి ఈవేళ మళ్ళీ సంక్షేమ బోర్డుని పునర్నిర్మాణం చేయడానికి మరి కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారితో మాట్లాడాం. అది కూడా త్వరలో సంక్షేమ బోర్డును కూడా మళ్ళీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కార్మికులకు ఏమైతే గతంలో బెనిఫిట్స్ ఇచ్చారో దానికన్నా ఇంకా మంచి బెనిఫిట్స్ వచ్చేలాగా మరి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. దీనికి కార్మిక శాఖ మంత్రితో పాటు ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధి సంక్షేమ సంఘం ఉందో మరి వలవల బాబ్జీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఇద్దరు కూడా కూర్చుని వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు మేము రాజమండ్రి రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషను ఈ ఎలక్ట్రీషియన్ డే చేసుకున్నాం. ఎలక్ట్రీషియన్ అంటే ప్రపంచానికి సూర్యుడు వెలిగితే రెండో సూర్యుడిగా ఈ థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనిపెట్టిన బల్బు వల్ల ప్రపంచం అంతా వెలుగుతూ నిండింది. ఇంతకుముందు మేము స్టేట్ లెవెల్లో చేసుకునేవారు, అక్కడ ఆర్గనైజింగ్ ఇబ్బంది అవుతుందనేసి ఏ జిల్లా చేసుకోమన్నారో అలా మేము ఇక్కడ ఈ ఐక్యతతో మేము రాజమండ్రి ఎలక్ట్రికల్ అందరం కలిసి చక్కగా ఎలక్ట్రీషియన్ డే చేసుకున్నాం. ప్రజెంట్ అయితే మట్టుకి మా అసోసియేషన్ ఎప్పుడు కూడా చాలా ఐక్యతగా ఉంటుంది. అయితే మీ అందరూ తెలుసు, మేము ఎక్కువ మీడియా ముందుకు రాం. ఎందుకంటే ఎవరు ఫైనాలు చేసుకుంటూ పోతాం, ఎవరిని విమర్శించాం. మీ మట్టుకు ఏది చేసినా జెన్యున్గా చేస్తాం. ఎవరికైనా మా దాంట్లో చాలామందికి ఆర్థిక సాయం చేస్తాం. కానీ అవి ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం అలాంటివి మాకు నచ్చదు. ఎందుకంటే ఒక సభ్యుడు డబ్బులు ఇస్తుంటే అతను ఎర్ర ఫోటో మాకు వేసుకుంటే మీ ఫోటోలు తీసి అందరికీ పంచడం నాకు నచ్చదు. చాలామంది అది అడుగుతుంటారు షాపులలో, మీరు ఎందుకంటే మేము అది డబ్బులు ఇస్తే సాయంగా ఉండాలి తప్ప తోటి సభ్యులకు తెలియాలి తప్ప అది మీడియా పరంగా అందరికీ చెప్పడం మాకు ఇష్టం ఉండదంటాం. ఏ చేసినా మేము ఘనంగా చేస్తాం, ఐక్యతతో చేస్తాం. దానికి ఉదాహరణ ఏంటంటే ఎప్పుడు కూడా చక్కని కళ్యాణ మండపం ఎంచుకుంటాం. దానికి ఆదిరెడ్డి వాసు గారు అనండి, మా గురువారు నక్క చిరువ గారు సహకరిస్తారు, చక్కగా పెడతాం. పొట్లాల పంచడం అనేది ఆ సంస్కృతి అనేది మాకు నచ్చదు. ఎప్పుడు క్యాటరింగ్ ఇస్తాం. క్యాటరింగ్ కూడా మాకు కొన్నింటిలో వైఫల్యం అవుతుందని సొంతంగా మేము వండించి చేస్తాం. ఇది కేవలం ఎలక్ట్రీషియన్ అందరికీ మాకు ఎంటైర్ రాజమహేంద్రి జిల్లాలోని ఎలక్ట్రీషియన్ అందరూ కూడా ఒక శుభసూచకంగా ఒక ఐక్యతగా మీరైతే కోరుకుంటున్నాను. అలాగే మీడియా కూడా ధన్యవాదాలు. ఎలక్ట్రీషియన్ శుభాకాంక్షలు అందరికీ. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల ఒకరోజు సమ్మె నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా
స్థానిక కంబాల చెరువు వద్ద ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. యుఎఫ్బియు కన్వీనర్ లక్ష్మీపతిరావు, టి శేషకుమార్ తదితరులు మాట్లాడుతూ 2023 నుండి కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల 5 రోజుల పని దినాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో యూనియన్ల నాయకులు ఎస్ శ్రీనివాసరావు, గాలి శ్రీనివాసరావు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మనం బ్యాంకు ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు రోడ్డెక్కి 1 డే స్ట్రైక్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం దశాబ్ద కాలం క్రితం ఏదైతే 5 డే బ్యాంకింగ్ డిమాండ్ ఉందో దాంట్లో 2nd సాటర్డే అండ్ 4th సాటర్డే మాకు హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. కానీ తర్వాత ఫర్దర్ సాటర్డేస్ని వాళ్ళు చెప్పడం త్వరలోనే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో మేము ఈరోజు స్ట్రైక్ని చేయవలసి వచ్చింది. ఇది న్యాయమైందా కాదా అని ఒకసారి చర్చించుకుంటే మాకు రిక్రూట్మెంట్ కావాలని మేము గతంలో ప్రభుత్వాన్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది డిజిటల్ బ్యాంకింగ్ ఈరోజు 24/7 ప్రజలందరికీ అందుబాటులో ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ అవసరం లేదు అని చెప్పడం జరిగింది. సో ఈరోజు ప్రజల్లో ఈ విధమైన రిక్రూట్మెంట్ చేయకుండా ఆపేశారు. అయితే మేము అదే విధంగా మేము అడిగింది ఒకటే, మా మీద విపరీతమైన ప్రెజర్ వస్తుంది, మా మీద విపరీతమైన వర్క్ ప్రెజర్ ఉంది. ఆఫీసర్స్ కానీ అవార్డ్ స్టాఫ్లో ఉమెన్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో ఉండడానికి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురుతున్నాయి. కాబట్టి మాకు మిగతా డిమాండ్స్ మీరు ఏదైతే డిజిటల్ బ్యాంకింగ్ ఈరోజు రంగంలో జరుగుతుందో ఏటీఎం ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రజలకి ఇబ్బంది లేదు కాబట్టి మా డిమాండ్ న్యాయమైన డిమాండ్ కాబట్టి ఆల్రెడీ ఫైనాన్స్ సెక్టర్లో ఏదైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఎల్ఐసి కానీ జిఐసి కానీ లేకపోతే నాబార్డు ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా ఇష్యూ ఎవరి దగ్గర పెండింగ్ ఉందో ఆ డిఎఫ్ఎస్ దగ్గర కానీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది మాది న్యాయమైన డిమాండ్. గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది, మాతో చర్చలు చేశారు. 2023 డిసెంబర్లో దీని మీద ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. తర్వాత మార్చిలో మా ఏదైతే ఐబీఏ అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ దీన్ని అనుమతి యాక్సెప్ట్ చేసి మాతో చర్చలు జరిపి 40 నిమిషాల పని దినాలని మిగతా 5 రోజులు చేయడానికి కూడా నిర్ణయించి ఏదైతే వాళ్ళ రికమెండేషన్ మన డిఎఫ్ఎస్కి పంపించడం జరిగింది. డిఎఫ్ఎస్లో 2024 మార్చిలో పంపించింది. 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ రోజుకి కూడా దాని మీద నిర్ణయం తీసుకోవట్లేదు. దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఉంచడంతో మేము తప్పని పరిస్థితుల్లో మా న్యాయమైన డిమాండ్ మా ఏదైతే సమతుల్యత ఉండాలో జీవన సమతుల్యత ఉండాలో అది సాధించడం కోసం మేము ఈరోజు రోడ్డుకి రావాల్సి జరిగింది. మా న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది తొందరలోనే పరిష్కరించకపోతే మేము యునైటెడ్ ఫార్మా బ్యాంక్ యూనియన్స్ తరపున అన్ని 9 యూనియన్లు కూడా మరింత ముందుగా విస్తృతంగా ప్రజల్లోకి అట్లాగే మేము రోడ్డు మీదకి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు లక్ష్మీపతిరావు యునైటెడ్ ఫార్మా బ్యాంక్ యూనియన్ కన్వీనర్ మరియు శేష్ కుమార్ పేరు శాస్త్రి గారు మిగతా లీడర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ మేము ప్రజలు కూడా విజ్ఞప్తి, మాది న్యాయమైన డిమాండ్. మీకు సర్వీసు ఒక బెస్ట్ సర్వీస్ ఇవ్వాలంటే మాకు కూడా విశ్రాంతి అవసరం కాబట్టి మేము చేసే ఈ నిర్ణయాన్ని సమర్థించాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ టీడీపీ తన కార్యకర్తలకు అండగా నిలుస్తోందని, కష్టకాలంలో సహకారం అందిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పక్షపాతం లేకుండా సహాయం అందిస్తుందని తెలిపారు. స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీ 3వ వీధికి చెందిన టీడీపీ కార్యకర్త బత్తిన సంతోష్ ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సంతోష్ పార్టీ సభ్యత్వ వివరాలతో కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించి ప్రమాద బీమా మంజూరు చేయించారు. తెలుగుదేశం పార్టీ సంతోష్ బత్తిన గారు తెలుగుదేశం పార్టీలో పార్టీ కష్టకాలంలో ఎనలేని సేవలు అందించారు. ఆయన 9th వార్డులో గత 5 సంవత్సరాలు ఈ యొక్క అరాచకమైన పాలన పైన కూడా పోరాడిన ప్రతి సందర్భంలో కూడా సంతోష్ గారు ఎప్పుడు కూడా పార్టీ వెన్నంటే ఉన్నారు, కార్యక్రమాల్లో ముందుండి నడిపించేవారు. అలాంటి వ్యక్తి యొక్క అకాల మరణం అన్నది పార్టీకి తీరని లోటు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నా కుటుంబం, నాకు రక్త సంబంధికులు ఎవరూ లేరని చెప్పి అనేక సందర్భాల్లో లోకేష్ గారు చెప్పేవారు.
మీరే నా కుటుంబం అనేవారు. ఆ భరోసా కల్పించే విధంగా కార్యకర్తల యొక్క సభ్యత్వానికి ఇన్సూరెన్స్ మ్యాచ్ చేసి ఏదైనా కాని పరిస్థితులు వచ్చినాడు కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి అండగా అని తెలిసే విధంగా ఒక మంచి ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు సంతోష్ గారు మరణించిన తర్వాత ఆ మరణించిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్నీ పంపించడం వరకే మా పాత్ర. అక్కడి నుంచి ఆ ప్రాసెస్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకొని మరలా మా ఎవ్వరి యొక్క ప్రమేయం లేకుండా సోదరిమణి భవ్య భారతి గారి అకౌంట్లో 5 లక్షల రూపాయలు జమ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారట, ఏంటి 5 లక్షలు ఎందుకు వచ్చింది ఏంటి అని, ఎలా వచ్చినాయి అని ఒక ఆశ్చర్యం. కానీ ఇది తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి అండగా నిలబడే విధానం. అనేకమైన రాజకీయ పార్టీలు ఉండొచ్చు, కానీ ఈ పార్టీ అన్న ఆలోచన వేరే. కార్యకర్తల్ని కుటుంబంగా భావించే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ అన్నదానికి ఇది ఒక నిదర్శనం. భవిష్యత్తులో కూడా సోదరిమ్మనికి హామీ ఇచ్చున్నాం. ఆవిడ యొక్క చెల్లెలు కూడా బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్ సిఎస్సి చదువుతున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా వడ్రంగి పని చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా వాళ్ళకు ఒక భరోసా కూడా కల్పిస్తూ ఇక్కడి నుంచి వెళ్తున్నామని కూడా తెలియచేస్తూ వారి కుటుంబానికి అండగా నిలబడినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా స్థానిక విక్రమ హాల్ నుండి మంగళవారం ఉదయం తీన్మార్ డప్పులతో గోకవరం బస్టాండ్, దేవిచౌక్, కంబాల చెరువు మీదుగా రాజా థియేటర్, పారి మార్కెట్ శ్రామిక భవనం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్తును కనిపెట్టినటువంటి మరియు బల్బును కనిపెట్టిన ప్రపంచానికి వెలుగునిచ్చిన థామస్ అల్వా ఎడిసన్ వారి చిత్రపటానికి పూలమాల వేసి ఎలక్ట్రికల్ వృత్తిలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వర్కర్లు భవన నిర్మాణ కార్డు ఉండి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, కాబట్టి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జనవరి సంక్రాంతి కానుకగా భవన నిర్మాణ కార్మికులందరికీ 3 బెనిఫిట్స్ విడుదల చేస్తామన్నారు. వరల్డ్ లోనే ఎలాయ్ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో నెంబర్ 1 అండి. ప్రెసెంట్ వీళ్ళు ఇండియాలోకి వచ్చేటప్పటికి డొమెస్టిక్ వైర్ మన దగ్గర లేదు. సో వీరు యూనిఫ్లెక్స్ అనే కేబుల్ ని 2008లో టేక్ ఓవర్ చేసుకొని మనం కేబుల్స్ లో ఎంటర్ అయ్యామండి, డొమెస్టిక్ కేబుల్స్ లోకి. సో వస్తూ ఏం చేస్తామంటే జనరల్ గా ఉన్న ఏదైతే నార్మల్ వైర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి భిన్నంగా ఈ బీమ్ టెక్నాలజీ వైర్స్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ బీమ్ టెక్నాలజీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ వైర్ ఏదైతే ఉంటుందో అది హీట్ రెసిస్టెంట్ 70 degrees తట్టుకుంటుంది. సో మన వైర్ వచ్చేటప్పటికి దీన్ని ఇంక్రీజ్ చేసామండి. ఎలా అంటే నార్మల్ వైర్ 70 degrees తట్టుకుంటే మనది 105 degrees నుంచి 120 degrees తట్టుకుంటుంది. ఒకటండి ఈ బీమ్ టెక్నాలజీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ రెసిస్టెంట్ 70 degrees to 105 degrees. అలాగే లైఫ్ అండి, జనరల్ గా ఏ నార్మల్ వైర్ ఏదైనా కూడా లైఫ్ అనేది 25 years వస్తుంది. ఇది 50 years to 70 years లైఫ్ వస్తుందండి. ఇది లాంగ్ రన్ లో మీకు మళ్ళీ వైర్ రెన్యువేషన్ కాకుండా 50 years వరకు మనం కంపల్సరీగా వాడుకోవచ్చు. మందికి ఉపాధి కల్పిస్తుందండి. దీనికి నిజంగా థామస్ అల్వా ఎడిసన్ గారికి నిజంగా మనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. అలాగే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సభ్యులకి ఈ సంవత్సరంలో ఇప్పటికీ ఈఎస్ఐ 120 మందికి చేసామండి. అది నిజంగా మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో ఈఎస్ఐ అనేది మన యూనియన్ ద్వారా మొదలైందండి. మన యూనియన్ ద్వారానే ఈఎస్ఐ మొదలైంది. మొదటి విడతలో మనం 120 మంది చేయించామండి. అలాగే ఇంచుమించు మన సభ్యులు 800 ఉన్నారండి. వాళ్ళు కూడా ఈ ఈఎస్ఐని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనకి పిఎఫ్ కూడా శాంక్షన్ అయిందండి. ఆ పిఎఫ్ కూడా ఈ నెక్స్ట్ మంత్ నుంచి మేము మొదలు పెడుతున్నాము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిసిటీ డే శుభాకాంక్షలు. కనిపెట్టి ఎలక్ట్రికల్ సోదరులు కొన్ని లక్షల మందిని తయారు చేసిన మహోన్నత వ్యక్తి థామస్ అల్వాని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి అలాగా భవన నిర్మాణ కార్మికుల రూపంలో వెళ్తున్నటువంటి ఒక ఎలక్ట్రీషియన్స్ ఈ రోజు పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నది అంటే, ఒక పక్క వెలుతురు వచ్చిందని ఆనందం ఉంది, మా గుండెల్లో మా మనసులో చీకటి రాజ్యం వెళుతున్నది అది కూడా ఉన్నది. ఎందువల్లంటే మేము ఎన్నోసార్లు ఎన్నో వేదన అధికారులకు
ప్రజాప్రతినిధులకు కన్నీటి బాధలు ఇప్పించాం. ఈ రోజున ఒక ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకునే పరిస్థితిలో, ఆనందపడే శుభాకాంక్షల్లో, కానీ మా మనసుల్లో, మా యొక్క అంతరాత్మల్లో కూడా కన్నీళ్లే జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వం ఏ మాత్రం ఎందుకు పట్టించుకుంటలేదో మాకైతే అర్థం కావట్లా. ఒక భవన నిర్మాణ కార్మికుడు వాడు గృహం కడితేనే ఈ యొక్క శ్రామికులు కావచ్చు, మరి ఏదైతే సోదరులు అనేక మంది ఉన్నాయి బిల్డింగ్ కట్టేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మేము కట్టాలి. అలాగే అమరావతి కడుతున్నారు, ఎవరు కడుతున్నారు? భవన నిర్మాణ కార్మికులే కడుతున్నారు. అటువంటి భవన నిర్మాణ కార్మికులను ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా మరి ఎన్నికలలో హామీ ఇచ్చినట్టుగా 100 రోజుల మేనిఫెస్టోలో మేమున్నాం తమ్ముళ్ళు అన్నారు. ఆయన మాటను నమ్మాం. ఏదైతే కార్మిక కుటుంబాలన్నీ కూడా వారికి మద్దతు తెలిపి ఓట్లు వేశాయి. మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా గుర్తించి మీకు రావాల్సిన సంక్షేమ బోర్డు నుంచి ప్రతి రూపాయి రప్పిస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది, ఈ రోజుకి వచ్చి 1 రూపాయి కూడా పరిగణలో తీసుకురాలేదు. మరి వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి వర్యులు 2 సంవత్సరాలు అయింది ఆయన పదవి తీసుకొని. ఈ రోజుకి ఏమి చేశారయ్యా అంటే, ఆయన ఎంతసేపు కూడా కొన్ని నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గానికే సపోర్ట్ చేస్తారు తప్ప కార్మికుడు అల్లాడిపోతున్నాడు, వీరి గొడవ ఏమి చేద్దామని 1 రోజును కూడా ఆయన దృష్టి పెట్టలేని పరిస్థితి ఉన్నది. ఈ మధ్యకాలంలో మరి రామచంద్రపురంలో పెద్ద మీటింగ్ పెట్టారు వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి వర్యులు. తమ్ముళ్ళు మీరు ఉండండి, మేమున్నాం, పైనుంచి ఆజ్ఞ వస్తుంది, పండక్కల్లా పండక్కి సంక్రాంతి వచ్చేస్తున్నాం 3 పథకాలు ఇస్తున్నాం, 3 అన్నారు. 3 కల్లా పోయి 1 కూడా రాలేదు. మరలా కార్మిక శాఖ మంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళారు మా మిత్రులు, అయ్యా వైజాగ్ రమ్మన్నారు, వెంటనే మీరు వైజాగ్ రండి మీకు 3 పథకాలు శాంక్షన్ చేసేస్తాం అన్నారు. గబగబా పరుగులు ఎత్తుకొని వెళ్ళారు మా మిత్రులందరూ. 3 పథకాలు కాదండి, వస్తారు కంగారు పడకండి అని పంపించేశారు మళ్ళీ వాళ్ళని. తర్వాత మరలా ప్రజా వేదిక అని పెట్టారు ఈ మధ్యకాలంలో రామచంద్రపురంలో. సార్ ఇంకా ఇంతవరకు ఏమి రాలేదండి అంటే, ఈ నెలాక టైం ఉంది కదండి, ఇంకా 3 రోజులు ఉంది కదా ఇచ్చేస్తాం ఆగండి అన్నారు. అయ్యా ఏం సార్ ఇది? కార్మిక శాఖ డిపార్ట్మెంటు నిద్ర మత్తులో ఉన్నది. మీరు ప్రతి విషయాన్ని కూడా ఒక శ్రామికులు అంటే అంత ఈజీగా అయిపోయింది అనుకుంటున్నాను. అలాగే మరి ఈ శ్రమ పెట్టారు 2022 స్టాప్ మీ ఫైనల్ అయిపోయింది, మీ అంకె అయిపోయింది అంటే మొదలు పెట్టేశారు. కార్మికులు ఆఫీసర్లు ఎందుకు పనిచేస్తున్నారా అంటే, మీరిచ్చే సులోచన, మీరిచ్చే ఆలోచన కార్మికులు మోసం చేయడానికే మాత్రమే చేస్తున్నారని సందర్భంగా మనం చేస్తున్నా. భాష్యం అనే విత్తనాన్ని నాటి ఆది శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షంలా ఎదగడానికి కారకులైన తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. జేకే గార్డెన్ లో భాష్యం 25 విద్యా వసంతాలు రజతోత్సవ వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరం దానవాయిపేటలో భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2001-2002 విద్యా సంవత్సరం మొదటి బ్యాచ్ విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణ మాట్లాడారు. రాజమహేంద్రవరంలో భాష్యం విద్యా సంస్థల్ని స్థాపించి 25 వసంతాలను పూర్తి చేసుకుని ఇంతమంది ఆత్మీయుల సమక్షంలో రజతోత్సవ వేడుకల్ని జరుపుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మాపై నమ్మకం ఉంచి తమ పిల్లల్ని భాష్యంలో చేర్పించిన తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. యత్ర పూర్వే సాధ్యా సంతు దేవాః but a tribute to a legacy built on values, perseverance, and an unwavering belief in the transformative powers of education. His foresight and tireless dedication have shaped this institution into a center of excellence.
गणपतिं त्वा गणपतिगो हवामहे हवामहे गणपतिं त्वा गणपतिगो हवामहे गणपतिगो हवामहे हवामहे गणपतिगो हवामहे कविं कवीनां कविगो हवामहे हवामहे कविं कवीनां उपमश्रवस्तमो ज्येष्ठराजमिति ज्येष्ठा राजो Today's gathering రాజమండ్రి సిటీ కంబాలి చెరువు దాండి మార్చ్ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ బైఠాయింపు. గణతంత్ర దినోత్సవం నాడు మహానీయుడు డాక్టర్ అంబేద్కర్ గారిని విస్మరించిన ప్రభుత్వం మరుసటి రోజు ఇవాళ కంబాల చెరువు దాండి మార్చ్ స్వాతంత్ర సమరయోధుల చేతిలో మద్యం బాటిల్ పెట్టిన ఘటన. ఇది కూటమి ప్రభుత్వం మరియు యంత్రాంగం నిర్వాహకం. తూర్పు గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి నగరంలో మద్యం ఏరులై పారుతుంది. తాగిన మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియని మైకంలో మహానీయుల చేతిలో మద్యం సీసా పెట్టి మన దేశ కీర్తిని అగౌరవపరుస్తుంటే చోద్యం చూస్తున్న యంత్రాంగం. భరత్ మాట్లాడుతూ విషయం తెలిసి ఇక్కడకు వచ్చి గంటన్నర కావస్తున్న పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తున్నారే తప్ప కనీసం ఆ మహనీయుడి చేతిలో ఉన్న మద్యం సీసాను తొలగించిన పరిస్థితి. ఈ రోజున రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరిగి ఒక రోజు అయింది. ఆ మరుసటి రోజున ఇక్కడ దండి మార్చ్ జంక్షన్ అంటారు, ఇక్కడ దండి మార్చ్ విగ్రహాలు స్వతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల దగ్గర చూస్తే ఫ్రంట్ మహాత్మా గాంధీ గారు ఉన్నారు, సెకండ్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఆవిడ చేతిలో ఎవరో దుండగులు బియర్ బాటిల్ తాగేసిన బియర్ బాటిల్ చేతిలో పెట్టారు. అంటే ఎంత ధైర్యం ఉండాలండి. ఒక టెర్రరిస్ట్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు ఇవాళ స్వేచ్ఛగా రాజమహేంద్రవరం పట్టణంలో తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ తప్పు పెట్టిన వాడి దానికన్నా అమ్మేవాడిది. ఎందుకంటే గవర్నమెంట్ 24 గంటల పాటు మందు సరఫరా చేస్తుంది. ప్రతి వీధికి బెల్ట్ షాపులు పెట్టి మందు వెచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ చుట్టూరు మొక్కల్లో చూస్తే ఒక 20-30 లిక్కర్ బాటిల్లో బయటికి తీశారు. మా వాళ్ళే తీశారు 3-4. అంటే ఈ తరహాలో చేస్తూ ఉన్నారని అంటే అసలు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారండి? నిద్రపోతూ ఉన్నారా? వెనకాతలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంది దండి మార్చ్కి బ్యాక్ సైడ్. అంటే మందుబాబులు ఫ్రీడమ్ ఫైటర్స్ విగ్రహాలు చుట్టూరు కూర్చుని మందు తాగుతున్నారని అంటే అసలు యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అసలు ఉందా? ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మహిళలకి రక్షణ లేదు. బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు పోలీసులను చితకొడతా ఉన్నారు తాగేసి. అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ను కొట్టగలిగే స్థాయికి వెళ్ళారని అంటే వాళ్ళకి రాజకీయ అండదండలు లేకపోతే ఎట్లా చేస్తారండి? అంటే లిక్కర్ మీరు ప్రభుత్వం ఎలా ఉందని అంటే మీరు తాగినంత తాగండి, మేము అమ్మినంత అమ్ముతాం అనే ధోరణిలో ఇష్టం వచ్చినట్టు అమ్మే కార్యక్రమం చేస్తూ ఇంత దారుణాలకి వడిగడతా ఉన్నారని అంటే ఇది కేవలము పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ యొక్క వైఫల్యం కనబడుతూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఎందుకంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్. కలెక్టర్ ఇక్కడే ఉంటారు, ఎస్పీ ఇక్కడే ఉంటారు, మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్, 6 ప్రజాప్రతినిధులు, అంటే మొత్తం కలిపితే 10 మంది. ఎందుకున్నారండి వీళ్ళంతాను? ఒక టాప్ హై అఫీషియల్స్ 4, 6 పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రజల చేత ఎన్నుకోబడిన 6 ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు. వీళ్ళు ఎందుకండి అసలు రాజమండ్రిలో వీళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. రాజమండ్రిలో జరగని అన్యాయాలంటూ లేవు.
సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు లిక్కర్ మాఫియా నడుపుతున్నాడు. వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్. మనం రేట్లు ఎలా కావాలితే అలా అమ్ముకుందాం, మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు మందు షాపులు తెరుచుకుని అమ్ముకుందాం, ఏ బ్రాండ్ కావాలితే ఆ బ్రాండ్ అమ్ముకుందాం అని డైరెక్ట్గా ఫోన్ లీకులు, ఆయన వాయిస్ టేపులు బయట ఉన్నాయి. ఆయన ఇప్పటికీ అతన్నే ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఏ రకమైన మనస్తత్వాలు ఉన్నాయో చూడండి. అంటే ఈ తరహా మనుషుల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించకూడదు. మీకు ప్రజలను ఒక్కటే కూడా ఈ సందర్భం ఇది ఒకటే ఉదాహరణ. అంటే వీళ్ళు ఏ టైప్ మెంటాలిటీతో ఉన్నారనేది ఇది ఒక ఉదాహరణ. ఇంత స్వతంత్ర సమరయోధులకి అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుత్వము ఇంత నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉందని అంటే ఇది అసలు ఈ ప్రభుత్వం కొనసాగడానికి కూడా అర్హత లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 24 గంటల మద్యం అమ్మకానికి నిలువెత్తి నిదర్శనం. కంభాల చెరువు దంటి మార్చ్ విగ్రహాల వద్ద మాజీ ఎంపీ భరత్ బైఠాయింపు. తల్లిదండ్రుల విశ్వాసమే భాష్యం ఎదుగుదలకు దోహదం చేసింది. భాష్యం చైర్మన్ భాష్యం రామకృష్ణ. కష్టకాలంలో సహకారం అందిస్తుంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. శోభాయమానంగా తిరువీధి ఉత్సవం. సింహాచల నగర్ నుండి పురవీధుల్లో ఊరేగింపు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.